12:30. 12:30. You have 1 hour and 15 minutes. I think that is a very good time. So all of you show us beautiful rangolis, designs, and wish you all the best. Thank you. Start now. బాగేసి సార్ ఎవరు ఆఫర్ not to like with that
సంక్రాంతికి వచ్చావా? చెప్తున్నావా పేరు? చెప్తున్నావా? చెప్తున్నావా? Please don't sit silently. మకర సంక్రమణం అంటారు. ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు. సూర్యుడు 12 రాశులలో ప్రవేశించే సమయంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. ఈ సంక్రాంతి పండుగను పెద్ద పండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. 3 రోజుల పాటు ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో 4వ రోజు ముక్కనుమగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు. మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పాల పొంగలి, పిండి వంటలు, పితృదేవతల దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గోపూజలతో ఈ పండుగను 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అలాగే మాంసాహారులకు మంచి కూరలతో ఈ పండుగను 3 రోజుల పాటు ఆనందంగా సంతోషంతో చుట్టాలు అందరూ కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఇంతటి అవకాశాన్ని మీరు నాకు అందించినందుకు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. కార్యక్రమాలను నిర్వహించడానికి నా స్నేహితురాలు మేఘన వస్తుంది. సంక్రాంతి అంటే సందడే సందడి. ఆడపిల్లల ముగ్గుల నడుమ ఆవు పేడతో చేసిన గొబ్బిమ్మలను బంతి చేమంతిలతో అలంకరించి ఇరుగు పొరుగు వారిని పిలిచి గొబ్బియల్లో గొబ్బియల్లో అంటూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉంటే కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు హరిదాసులు హరినామ సంకీర్తనలు చేస్తూ గంగిరెత్తుల వారు బసవన్నను ఆడిస్తూ చిన్నారులను దీవిస్తే జంగమదేవరలు బుడబుక్కల వాళ్ళు అందరూ ఇచ్చే కానుకలను ఆనందంగా స్వీకరించి సుభోజంగా ఉండాలమ్మా అని దీవిస్తూ ఉంటే ఇంత చక్కని ఆనందాన్ని మనకు అందించే సంక్రాంతి పండుగను ఈరోజు మన స్కూల్ ఆవరణలో జరుపుకుంటూ మహారాణిలో వచ్చే ఆ సంక్రాంతి లక్ష్మిని మన స్కూల్ ముంగిటలోనికి ఆహ్వానం పలుకుతూ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రణతి తన శాస్త్రీయ
నరసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ విమల నరసింహ విమల నరసింహ నిరుహరణ కుటిల దైత్యదమన నారాయణ రమాధినాయక నగధర నరసింహ ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్యదమన నారాయణ రమాధినాయక నగధర నరసింహ నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు ఈ రీతి త్రివిక్రమాకృతి చితి నరసింహ నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు ఈ రీతి త్రివిక్రమాకృతి చితి నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ విమల నరసింహ విమల నరసింహ గుణరహిత కోటి సూర్య తేజ శ్రీవల్లభ పురాణ పురుష శిఖనఖ నరసింహ గోవింద గుణరహిత కోటి సూర్య తేజ శ్రీవల్లభ పురాణ పురుష శిఖనఖ నరసింహ దేవామిము బ్రహ్మాదులకును తెలియనలవి కాదు దేవామిము బ్రహ్మాదులకును తెలియనలవి కాదు భావింపగ ప్రహ్లాదుని దుట పరగితి నరసింహ దేవామిము బ్రహ్మాదులకును తెలియనలవి కాదు భావింపగ ప్రహ్లాదుని దుట పరగితి నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ విమల నరసింహ విమల నరసింహ సులభ తపన చంద్ర నేత్ర వాసవ సురముఖ ముని సేవిత వందిత నరసింహ దాస పరికర సులభ తపన చంద్ర నేత్ర వాసవ సురముఖ ముని సేవిత వందిత నరసింహ భాసురముఖ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన భాసురముఖ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన కోసలకి పుడు ఏగితి విట్ల అహోబల నరసింహ భాసురముఖ శ్రీ వెంకటగిరిని పాయని దైవమవటుగాన కోసలకి పుడు ఏగితి విట్ల అహోబల నరసింహ
నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ విమల నరసింహ విమల నరసింహ నరసింహ వారి శిరస్సుపై ధరించి ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీ కృష్ణ గోదాదేవిని స్మరిస్తూ తిరుప్పవై పఠిస్తూ ఆడపడుచులు వేసే అందమైన రంగవల్లుల నడుమ ఈ మన హరిదాసు గారు శ్రీరామ సంకీర్తన చేస్తూ నేటి మన సంక్రాంతి సంబరాలకు వచ్చారు. తోచింది వెయ్యండి మరి. హరిదాసుగా ప్రణునాథ్. శ్రీమత్ రమణ గోవిందో సీతమ్మకు చేయిస్తి చింతాకు పతాకము రామచంద్ర పలుకే బంగారమాయన కోదండ రామ పలుకే బంగారమాయన. శ్రీమత్ రమణ గోవిందో ఈ సంక్రాంతి నెలంతా ఇంటింటికి వెళ్ళి మీరిచ్చే దాన ధర్మాలు స్వీకరించి మిమ్మల్ని దీవిస్తాం. తన నిలువెచ్చని కిరణాలతో మేల్కొల్పుతూ ప్రతి దినానికి శ్రీకారం చుడుతూ మనలో కొత్త తేజస్సును నింపుతూ ప్రతి ఒక్కరి చేత నమస్కారాలను అందుకుంటూ ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తూ ఈ మాసంలో మకర రాశిలోకి ప్రవేశించి మనకు మకర సంక్రాంతిని అందించి ఈ సూర్య భగవానుడు స్వయంగా మన సంక్రాంతి సంబరాలకు వచ్చేశారు. సూర్య భగవానుడిగా చైత్విక్. నేను ఉన్నా తెలుసా, ఉచ్చారణ మీకు కనిపిస్తాను. నేను మీ ముందుకు ఎందుకు వచ్చారో ఆలోచిస్తున్నారా? మనకి 12 రాశులు కదా. నేను ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తున్నాను. ఇప్పుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల మీరందరూ మకర సంక్రాంతి జరుపుకున్నారు. మకర సంక్రాంతి బాగా చేసుకుని బాగా ఆనందించండి. సంక్రాంతి నెల పట్టారంటే ఊరూరు డూడు బసవన్నల ఆటలు ఇంటి ముంగిట కనువిందు చేయిస్తూ ఆ ఆనందాన్ని తిలకిస్తూ వారు పెట్టే పిడికడి గింజతో పొట్టనింపుకొని దేశ సంచారం చేస్తూ సంవత్సరంలో 6 నెలల కాలం పాటు వివిధ ప్రాంతాలకు వలస వెళుతూ ఒక గంగిరెద్దుల వాడు తన బసవడి ఆటపాటను మనకు చూపించడానికి వచ్చారండి. గంగిరెద్దుల వాడిగా దేవాంశ్ యూకేజీ. మహారాజా రాజశ్రీ మహనీయులందరికీ వందనాలు వందనాలు. హరిహరం సేవించే ఈ దాసులారే
దండం పెట్టు అయ్యా మా బసవారి ఆత పాత చూసేది తోసిందేదో అయ్యింది చిరని సాగలు కప్పండి మా బసవారి జీవన పొందండి బాగా చేసుకుంది భద్రస్వామి మహారాజా రాజశ్రీ మహనీయులందరికీ వందనాలు వందనాలు. తేట తెలుగు అమాయకత్వాన్ని, పచ్చని కోనసీమ మమకారాన్ని, ఆంధ్రభూమి యొక్క గర్వాన్ని, తెలుగు సాహిత్య సౌందర్యాన్ని, కోనసీమ రుచుల తీయదనాన్ని అనువనువు నింపుకొని అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి. ఎన్ని భాషలు వచ్చినా తెలుగులో మాట్లాడితే ఆ అనుభూతే వేరు అని గర్వంగా చెప్పడానికి తెలుగు అమ్మాయిగా జాహ్నవి ఎల్కేజీ. అందరికీ నమస్కారం. పచ్చడి పొలాలు గలగల పారే జల్లేలు అమ్మ చేతి వంట తెలుగు సాంప్రదాయాలు అమ్మా నాన్న పిలవడం నుండే మాధుర్యం అంటే నాకెంతో ఇష్టం. అందుకే ఈ సంక్రాంతి సంబరాలు మీతో జరుపుకోవడానికి వచ్చాను. చల్లని నిద్రవేళ చలిపొత్తిన్న డమరుక శబ్దం ఆ వీధి నుండి ఈ వీధికి నిరంతరంగా మ్రోగుతూ ఉన్న వారి కంఠస్వరం అదో రకమైన యాగతో చలిపొత్తిన్నే పక్కలో చేదూర్చి లేపినంత జలధరింపుగా అతని గొంతు. అంబ పలుకు జగదాంబ పలుకు అని పాడుతూ డబు పెట్టని డమరుకం మ్రోగించుకుంటూ ఈ సంక్రాంతి నెలలో వీధి వీధి తిరిగే వారు ఎవరై ఉంటారో చెప్పండి. బుడబక్కలోడిగా అభయరు ఎల్కేజీ. తులాభారంలో శ్రీకృష్ణుడు ఎన్ని బరువులు బంగారం వేసినా తూగనివాడు. ఒక్క తులసి దళానికి మగ్గు చూపాడు. అలాంటి తులసి దళాన్ని మాలగా మార్చి ఆ రంగనాయక స్వామిని ఆహ్వానించడానికి మా చిన్న గోదాదేవి నవీషిత ఎల్కేజీ. నాకు శ్రీరంగనాథ స్వామిని పతికా పన్నాన్ని కోరిక. నా స్వామి కోసం ఆయన ఇష్టమైన తులసి మాలను తీసుకుని వచ్చారు. నా స్వామి కడుపు ఏమైనా వచ్చారా మీకు కనిపించారా? ఈ గోదాదేవి కోసం తిరుప్పావై 14వ పాసరం భూపాల రాగం నుంచి ఒక పాట. తామరలు విరిసినవి కలువలు ముడిచినవి తెల్లవారినదమ్మ మేలు కొనవే తెల్లవారినదమ్మ మేలు కొనవే. సిగ్గులేని దాన మాటకారి దాన పరిపూర్ణ మగుదాన మేలు కొనవే. సిగ్గులేని దాన మాటకారి దాన పరిపూర్ణ మగుదాన మేలు కొనవే. ఆజాను బాహుని పుండరీకాక్షుని శంఖ చక్రధారుని కీర్తించరావే.
తామరలు విరిసినవి కలువలు ముడిచినవి తెల్లవారినదమ్మ మేలుకొనవే తెల్లవారినదమ్మ మేలుకొనవే. ప్రతి వారికి రేపేం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుందిగా. మరి మీకు తెలుసుకోవాలని ఉందా? మరైతే మా వేదిక వద్దకు రండి. మీరు తెలుసుకోవాల్సింది సోది చెబుతానమ్మా సోది చెబుతాను అంటూ మీ ముందుకు వస్తోంది తన్విశ్రీ యూకేజీ. జరుగుతుంది. మీలో ఎవరైనా సోది చెప్పించుకోవాలంటే ఇక్కడికి రండి. మీ మనసులో సందేహాలు తీస్తాను. దేశానికి వెన్నుముక ఎవరండి? రైతే కదా. మరి సంవత్సరం అంతా కష్టపడి పంట పండించే రైతుకి పంట చేతికి వచ్చే సమయం కూడా ఇదే కదా. ఒక రైతు ఈ సంవత్సరం పండిన పంటకు ఆనందభరితుడై ఆ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి తన భార్యతో సహా మన ముందుకు వచ్చాడు. ఈ సంక్రాంతి సంబరాలకు వచ్చేసాడండి నరసింహ హర్షిత ఫ్రమ్ ఎల్కేజీ అండ్ యూకేజీ. పంటలు బాగా పండాయి. ధాన్యం బంగారంలో వచ్చింది కదూ. అవునయ్యా, ఈసారి పండగ బాగా చేయాలా. పిల్లలందరినీ పండగకి ఇంటికి పిలవాలా. కొత్త బట్టలు కొనాలా. పిండి వంటలు చేయాలా. చాలా పని ఉన్నది. అవును, రేపు పొద్దుగాల నేను పోయి ఈ ధాన్యం అంతా అమ్మి అన్న కాల్సలోని తీసుకొస్తాను. సరేనయ్యా, పొద్దుకు పోతుంది. పెద్దయ్యా, ఇంటికి పోదా. ఇప్పటి వరకు వివిధ విచిత్ర వేషధారణలో మన ముందుకు వచ్చిన సోదమ్మి బుడుబొక్కలవాడు తమ దగ్గరకు వచ్చిన వారి గురించి చెబుతామన్నారు. కానీ ఇప్పుడు మీ ముందుకు కూర్చున్నట్టే, అరే లేరా బుజ్జి, వెళ్ళి భోగి స్నానం చెయ్యి. అక్కడేమో అల్లుడు గారు వచ్చే వేలైంది. ఇక్కడికేమో ఫోన్ పిచ్చి. ఆ ఫోన్ పక్కన పెట్టి పండగ రోజైనా వెళ్ళి ఇంటి ముందు ముగ్గేయి. రంగోలి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తానుండు. అయ్యో రాత, మా కాలంలో తెల్లవారుజామునే లేచి పోటీ పడి మరి పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం. ఇప్పుడు అంటే ఫోను, ఆ అంటే ఫోను. తినడం తాగడం కూడా అందులోనే చేస్తారో ఏమో. ఏమ్మా రాదా, ఆ గాజులు వేయడం అయిపోయిందా? అయిపోవచ్చింది అత్తయ్య గారు. అక్కడ అల్లుడు గారు వస్తున్నారు. ఆ చట్నీ కూడా కాస్త చేసేయమ్మ.
ఏంటో ఈ పెళ్లి కొడుకులా తయారయ్యి వెళ్తున్నావు, ఎక్కడికేమిటి? అబ్బా, ఆదిలోనే హంసపాదిలాగా వీడి తగలాడేంట్రా? ఏంటంటున్నావు? ఏమి లేదు, పండక్కి మా అత్తగారింటికి వెళ్తున్నానని అంటున్నాను. ఆ ప్యాంటు, ఆ షర్ట్, ఆ కళ్ళజోడు మంచి జోరు మీద వెళ్తున్నట్టున్నావు. తింటమేనా ఏమన్నా తీసుకెళ్తున్నావా? పూలో పళ్ళలో తీసుకెళ్తామంటే మా అత్తగారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబు అంటారు. అంతేకాదు ఆవిడే 5-6 రకాల పిండి వంటలు చేస్తుంది. అంతేకాకుండా వచ్చేటప్పుడు నెలకి సరిపడా పెట్టి పంపిస్తుంది. తంతే బూర్లు బొట్లో పడినట్టుంది నీ పని. ఏదో నీ అమ్మానమే లేరా. అబ్బో, వీడిని వదిలేస్తే గుండో లింగాన్ని వీడే మింగేసేటట్టున్నాడు. ఏమంటున్నావు? ఏం లేదురా, క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మంటున్నాను. సరేరా. అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నోట్ల సినన్నట్టు మీరన్నిటికీ ఆలస్యమే. మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ట్రైన్కి టైం అవుతుంది, పదండి వెళ్దాం. పుట్టింటి కంటే చాలు, విమానం కన్నా వేగంగా పరిగెడతాడు. ఏంటన్నారు? ఏం లేదు, సరే పద పద. రండమ్మా రండి. ఏంటల్లుడు గారు ఆలస్యమైంది, అమ్మా నాన్న బాగున్నారా? అందరూ బాగున్నారు అత్తగారు. దారిలో ఒకడు చేప కింద నీరులాగా తగిలాడు. వాడిని వదిలించుకుని వచ్చేపటికి ఈ వేళ అయిందంటే అల్లుడి గారు వచ్చేదాకా అమావాస్య ఆగిద్దా అని మీ మామగారు ఇప్పుడే చూసి కోడి పందాలకు వెళ్ళారు. మరంతేగా, సంక్రాంతి అంటేనే పెద్దవాళ్ళకి కోడి పందాలు, చిన్న పిల్లలకేమో కాలు పట్టాలు. మాత్రం సరదా ఉండాలి మరి. కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఏమ్మా రాదా, అక్కడ అల్లుడి గారు వచ్చారు, గాజులు తీసుకురా అమ్మా. హాయ్ అంకుల్, హౌ ఆర్ యు? హాయ్. మా ఆంటీ ఏంటి ఇలా చిక్కిపోయింది? మీరు మట్టి బాగా పొద్ద పెంచారు. కూర్చుని చేసే ఉద్యోగమే కదమ్మా, మాత్రం గుప్పుడు పట్టుండదా? హాయ్ అంకుల్, ఇప్పుడే వచ్చారా? కాదురా, నిన్న రాత్రి బస్ స్టాండ్ లో పడుకుని పొద్దున్నే లేచి వచ్చా. మీరు ఎటకరాలు ఆపి పండగ పూట నా బుడబొక్కల డ్రెస్ తీసి పట్టుబట్టలు కట్టుకో. నో మమ్మీ, నాకు ఈ డ్రెస్సే కంఫర్టబుల్ గా ఉంది. అబ్బా, చెప్తే వింటావా? సరే ఏదో ఒకటి ఏడుగు. ఓకే. ఏ స్పెషల్ చేసావు మమ్మీ? వీడికి అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేనే లేదు. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. అరే బుజ్జి, అరిసి తింటావా? అరవకుండా తింటానండి. అరిసి తింటా అన్నంలో తిట్టిద్ది. అయ్యో, వీడికి అరిసికి ఎరగడానికి కూడా తేడా తెలీదు. ఏం తెలుస్తుంది? 24 గంటలు ఆ బళ్ళు మీద దొరికే కుర్కురేలు, పానీపూరీలు మింగమంటే మింగుతాడు. అవునదినా, ఈ కాలంలో మన పిల్లలకి కనీసం పిండి వంటల పేర్లు కూడా తెలీదు. చిన్నప్పుడు మా అమ్మ చెక్కలు, చక్రాలు, సున్నుండలు చేసేవి. అవి ఎంత బాగుండేవో. రుచికి రుచి, బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఆ బండ్ల మీద దొరికే కుర్కురేలు, పానీపూరీలు తిని ఇదిగో ఇలా ఎండి నక్కలా తయారయ్యాడు. చెప్తే వింటాడా? బాగున్నారా అన్నయ్య గారు? బాగుండబట్టే ఇలా వచ్చానమ్మా. అమ్మో, దీంతో అంటే అపరాధం, అంటే అపరాధం. మీరు రెండోదిన అత్తగారు ఒక్కలే పిండి వంటలు చేస్తున్నారు, మనం కూడా వెళ్ళి సాయం చేద్దాం. ఏమా రాదా? పిల్లలు పిలుస్తున్నా, పిలుపులు వినబడుతున్నాయా? అత్తా మామకు బదులు ఆంటీ అంకుల్తో సరిపెడుతున్నారు. వారికి కొంచెం తెలుగు వర్షాలు నేర్పించండి అమ్మా. అప్పుడే మామలోని మమకారం, అత్తలోని ఆప్యాయత తెలుస్తుంది. అంతేకాకుండా అప్పుడే తెలుగు భాషలోని తీయదనం కూడా తెలుస్తుంది. చేతులు కాదక ఆకులు పట్టుకున్నట్లు మన అలవాట్ల వల్లే మన ఆచార వ్యవహారాలన్నీ కనుమరుగవుతున్నాయి. వచ్చిన వారు వచ్చినట్టుండరా? రాధా అలిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేమన్నానని? ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్టు. మీరు చెప్పింది 100కి 100 నిజమయ్య గారు. రా బసవయ్య, ఎలా ఉన్నా? బాగున్నానయ్య గారు. గంగిరెద్దుని చూసి చాలా కాలమైంది. నీ గంగిరెద్దు ఎక్కడా? మేతకొని చెట్టు కింద కట్టేసి వచ్చా. ఇదివరకు ఏ రైతు దగ్గరికి వెళ్ళినా గడ్డి దొరికేది. పైగా పోటీలు పడి మరీ ఇచ్చేవారు. ఇప్పుడు అకాల వర్షాలు, భారీగా పెరిగిపోయిన ధరలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. నేను కూడా ఈ గంగిరెద్దును అమ్మేసి ఏ కూలో నాలో చేసుకుందాం అనుకుంటున్నాను.
నిజమే బసవయ్య, మన కళలను ఆదరించేవారే తక్కువైపోయారు. చదువుల పేరిట పిల్లలు, ఉద్యోగాల పేరిట పెద్దలు పరుగులు తీస్తున్నారు. మా కాలంలో హరిదాసుల మేలుకొలుపుతో సంక్రాంతి నెలంతా సందడే సందడి. ఇప్పుడు ఆ హరిదాసులు రావడం కూడా తక్కువైపోయారు. మన పిల్లలకి ఏమైనా ఇచ్చే విలువైన ఆస్తి పాస్తులు ఏమైనా ఉన్నాయంటే అది మన సంస్కృతి సాంప్రదాయాలే. నిజమే అత్తయ్య, సంస్కృతి సాంప్రదాయాలైన మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి. అన్నం పెట్టే రైతును గౌరవిద్దాం, మాతృభాషను గౌరవిద్దాం, పెద్దలను గౌరవిద్దాం, అంతరించిపోతున్న కళలకు ప్రాణం పోద్దాం. మన సాంప్రదాయాలను మర్చిపోతే మన తల్లిదండ్రులను మర్చినట్లే. సరే, అందరం కలిసి సంక్రాంతి పండుగ చేసుకుందామా? సరే, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పాటలు, డూడు బసవన్న అంటూ బసవన్న ఆడే ఆటలు, నోరూరించే పిండి వంటలు, కొత్త అల్లుళ్లకు పట్టుపట్టలు, రతనాల పల్లెకు వచ్చిందే సంక్రాంతి, తెచ్చిందే నవక్రాంతి అంటూ 8-9 తరగతుల అబ్బాయిలు అమ్మాయిలు తమ నృత్యంతో వస్తున్నారు. సార్ అడ్డు ఉన్నా భోగి ధరణి ముత్తాడి మురిసే నింగి ధాన్య రాసులతో వినతులతోగి పచ్చని ప్రకృతి పరవశించగా వచ్చే సంక్రాంతి సంక్రాంతి. సంక్రాంతి మటి బిడ్డల తొలి క్రాంతి, వచ్చింది సంక్రాంతి పల్లె గుండెలో నవకాంతి, వచ్చింది సంక్రాంతి మటి బిడ్డల తొలి క్రాంతి, వచ్చింది సంక్రాంతి పల్లె గుండెలో నవకాంతి. వచ్చింది సంక్రాంతి మటి బిడ్డల తొలి క్రాంతి, వచ్చింది సంక్రాంతి పల్లె గుండెలో నవకాంతి. హరినారాయణుడు వీధిలో హరిదాసుల భజన పాటలు, కళ్ళంలో తీసి అదర్శల గుండెలు రైతు కళ్ళంలోన వీధులు, డూడు అంటూ ముస్తాబు గుచ్చిన బసవన్న ఆడేటి ఆటలు, దోసెడు గిన్నెలు
పంజరల్లో గెలుపును ముద్దాడే పెద్దుల భుజాన కట్టువారు. వచ్చింది సంక్రాంతి పటి బిడ్డల తొలి కాంతి, వచ్చింది సంక్రాంతి పల్లి గుండెలో నవకాంతి. బంధాలు తిరిగేటి ఎన్నెన్నో గుర్తులు, బద్ధ శత్రువైన మిత్రుని చేసేది సంక్రాంతి పండుగ సంబురాలు. వచ్చింది సంక్రాంతి వచ్చింది సంక్రాంతి అద్దం పూచెక్కిళ్ళు ముత్తోలలు కూర్చుండ దిద్దిన కస్తూరి తిలకం ఇంపై ఉండ శశిముఖులారే మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదము శశిముఖులారే. మూడేసి దోసిళ్ళు మురియు చూసిరముపై, మూడేసి దోసిళ్ళు మురియు చూసిరముపై, వేడుకత పోయుదము నేడు మన బాలలకు శశిముఖులారే. మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదము శశిముఖులారే. అలాగే మా ఎల్కేజీ యూకేజీ టీచర్స్ కూడా వచ్చి కోరుకోవాల్సిందిగా కోరుచున్నాను. సార్ రండి దేవా. అలాగే యూకేజీ పేరెంట్స్ యూకేజీ పేరెంట్స్ యూకేజీ స్టూడెంట్స్ ఎవరైనా కోరుచున్నాను. దుర్గా